శరణ్య దర్శన్తో బాధగా ఇలా అంటూ ఉంటుంది. నన్ను క్షమించండి అంటే దర్శన్ ఎందుకు అని అంటాడు. అయితే నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నానా మాటలు అన్నాను, అందరి ముందు అవమానించాను, అందుకే నన్ను క్షమించండి అని అంటే దర్శన్ చాలా సంతోషంగా నేను క్షమించానులే, కానీ ఇక మీదట ఏదైనా సమస్య ఉన్నా ఇంకేది ఉన్నా సరే ముందుగా నాతో చెప్పు, సరేనా? అప్పుడు నేను అర్థం చేసుకుంటాను కదా అని దర్శన్ అంటే సరేనండి మీతో చెప్తాను అని అంటే ఇక ఆ తర్వాత ఆనంద శరణ్య దగ్గరికి వచ్చి చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ శరణ్య, నువ్వు చేసిన దానికి చాలా థ్యాంక్స్ అమ్మా అని అంటే అదేంటి అత్తయ్య మీరు నాకు థ్యాంక్స్ చెప్తారు అని అంటూ ఇలా మాట్లాడుతుంది. ఇంకా ఆ తర్వాత అనన్య కోసం హాస్పిటల్కి అందరూ వెళ్తారు. వెళ్ళేసరికి అనన్య కాంచనని బెడ్ మీద కట్టి పడేస్తుంది. ఇక తనకి గుండె ఆపరేషన్ చేయాలి అని అనన్య అంటూ ఉంటుంది. అందరూ చూసి షాక్ అవుతారు. ఏమైంది ఇలా చేస్తుంది అని శరణ్య. అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది. డాక్టర్ తనకి పిచ్చి చాలా పీక్స్లోకి వెళ్ళిపోయింది, దెబ్బ తగలటం వల్ల అలా డ్యామేజ్ అయినట్టుంది అని చెప్పడంతో అయ్యో మరి ఇప్పుడు ఎలా డాక్టర్ అంటే తనని వెంటనే ఎర్రగడ్డకి తీసుకువెళ్ళాలి, లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పడంతో ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది. అనన్య అంటుంది, దీన్ని వెంటనే ఎర్రగడ్డకి తీసుకుపోవాలి, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని డాక్టర్ ఏం చెప్తే అది చెప్తూ నవ్వుతూ ఉంటుంది అనన్య. అనన్యని ఆనంద భైరవి అనుమానంగా సీరియస్గా చూస్తూ ఉంటుంది. అనన్య నవ్వుతూ ఉంటుంది. కాంచన ఇలా అంటుంది, అమ్మో దీన్ని ఎర్రగడ్డకు తీసుకుపోతే ఇంకా పెద్ద సమస్య అవుతుంది అని అంటూ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని ఒక్కసారిగా శరణ్య అనుమానంగా చూస్తూ ఉంటుంది. అయ్యో అక్కకి ఇలా జరిగిందే అని చెప్పి శరణ్య బాధపడుతూ ఉంటుంది. మరి అనన్య నటిస్తుందా, ఏం చేస్తుంది అనేది రానున్న నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.